తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకే మొదలైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 2 గంటల నుంచి పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 2 గంటల నుంచి 6 గంటల వరకు కూడా కౌంటింగ్ సంబంధించిన అభ్యర్థుల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మన నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా మోపాల్ మండల కేంద్రంలో ఓటర్లు ఉదయం నుండే ఓటర్లు వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఓటర్లకు సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొని నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 196 రెండవ విడత పోలింగ్కు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దానికి అంతటికి సంబంధించి అయితే ఇప్పటికే 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 158 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. 568 అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం స్థానాలకు సంబంధించి దానికి అంతకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. ప్రధానంగా ఓటర్లు 2,38,000 మంది ఓటర్లు ఉన్నారు. 1,476 పోలింగ్ కేంద్రాలు ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా 61 పోలింగ్ కేంద్రాల నుండి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొని. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ. కామారెడ్డి జిల్లాలో 197 గ్రామాలకు గాను 44 ఏకగ్రీవమైన 153 చోట్ల ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్